234 నియోజకవర్గాలకు 118 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. అయితే టీవీకే 110 ఆధిక్యంలో ఉంది, డిఎంకే 60, తర్వాత అన్నా డిఎంకే 63 ఆధిక్యంలో ఉంది. ఇక వెస్ట్ బెంగాల్లో చూస్తే బీజేపీ 194, టీఎంసీ 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కేరళలో యూడీఎఫ్ 100 ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మనకి పూర్తి స్థాయిలో ఏ పార్టీ ఎన్ని లీడింగ్లో ఉన్నాయి, ఎన్ని విజయంలో ఉన్నాయి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. రైట్, ఇక మనతో జాయిన్ అవుతున్నారు, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు ప్రస్తుతానికి, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడతారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండ్ అభినందనలు. వెస్ట్ బెంగాల్ ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలందరూ కూడా తమ తమ శక్తి మొత్తాన్ని కూడా అక్కడ ఒడ్డి మరి గెలుపు దిశగా వెస్ట్ బెంగాల్లో మీరు పాగా వేయడం జరిగింది. సో ఏంటి ఈ విజయానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ విజయం మీరు ఊహించింది డెఫినెట్గా, ఎందుకంటే గత ఎలక్షన్స్లోనే మీరు ఖచ్చితంగా దీన్ని గెలవాలి అనుకున్నటువంటి రాష్ట్రం ఇది. సో ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపించినటువంటి పరిస్థితి ఏంటి? మీ విజయానికి మేజర్ రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ విజయం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికంటే కూడా బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడడం చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది. ఈ ఆనంద సమయంలో బెంగాల్ ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించినటువంటి బెంగాల్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే కష్టపడి ప్రాణాలకు తెగించి కొట్లాడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. కాషాయ జెండా పుట్టిన నెల బెంగాల్. భారత మాతకు జయని నినాదం ఇచ్చింది బెంగాల్. వందే మాతరాన్ని రాసింది బెంగాల్. జనగణమనను రాసింది బెంగాల్. అలాంటి బెంగాల్లో అసలు భారతీయత లేకుండా పోతా ఉంది. బంగ్లాదేశీల చొరబాటుతోటి, అక్రమ వలసదారులతోటి అక్కడ జాతీయవాదం అనేటువంటి జాతీయవాద ఊపిరి తీస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నటువంటి రోజుల్లో అక్కడ మళ్ళీ జాతీయవాదాన్ని బతికించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా కష్టపడి అక్కడ విజయం సాధించడం జరిగింది. మీరు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే మన గృహ మంత్రి అమిత్ షా గారు, ఇతర పార్టీ నాయకులు నితిన్ నబీన్ గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు, ఇతర పార్టీ నాయకులు, సామాన్య కార్యకర్తలు అందరూ కూడా ఈసారి విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో కృషి చేసిండ్రు. వారందరి కృషి ఫలించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతాం. ఇది ఒకటైతే, రెండోది భారతీయ జనతా పార్టీ అక్కడ గతంలో చేసిన దానికంటే భిన్నంగా చేయడం కంటే ప్రజల్లో ఉండబడేటువంటి భయాన్ని తొలగించింది. ఫస్ట్ బీజేపీకి ఓటేయడం వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని గుండాయిజం చేసే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఏదైనా అవసరమైతే మేము రక్షించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడమే మెయిన్ విజయానికి కారణంగా అక్కడ చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా జరిగినటువంటి ఎన్నికలు, అంటే స్వతంత్రంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు ఎప్పుడు జరగలేదు అనేది పరిశీలకులు చెప్తా ఉన్నారు. పత్రికలు కూడా అనేక రకాల వ్యాసాలు దానిపైన రాసినట్టు మనం చూసినాం. అయితే ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ప్రజల్లో భయం తొలగిపోవడం, స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడమే చాలా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఒకవైపు నూతనత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. బెంగాల్లో అయితే గత 3 సార్లు మమతా బెనర్జీకి అధికారాన్ని ఇచ్చారు. 3 సార్లు ఇచ్చినటువంటి అధికారంలో కూడా భయంతో ఇచ్చినటువంటి అధికారము. స్థానిక గుండాలు ఇక్కడ ఈ బూత్ లో మెజార్టీ రాకపోతే వాళ్ళందరూ వచ్చి అక్కడ బీజేపీ కోటేసిన వాళ్ళందరిపైన దాడులు చేస్తారు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు. చాలా రేపులు చేసినటువంటి సంఘటనలు కూడా చూసినాం. ఇండ్ల మీద పడి పోయినసారి బీజేపీ కోటేసినటువంటి బీజేపీ సింపథైజర్స్ ఇండ్లపై పడి రేపులు చేసి, గృహదహనాలు చేసి ఎంత హింస పెట్టిందో మనం అందరం చూసినాం కదా. అవన్నీ లేకుండా ఖచ్చితంగా మేము మీకు సహాయపడగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడమే ఈరోజు విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చండి.